డయాబెటీస్ అంటే ఏంటి? ఎన్ని రకాలు ఉంటుంది? ఎలాంటి ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ వస్తుంది? ఈ మధ్య పిల్లల్లో కూడా డయాబెటీస్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మరొక వైపు ఏ వయస్సు వారిలో నరాల బలహీనత ఎక్కువగా కనిపిస్తోంది? ఇలాంటి విషయాలపై మనతో మాట్లాడేందుకు డాక్టర్ సాధిక అందుబాటులో మన స్టూడియోలో ఉన్నారు. నమస్తే సాధిక. రైట్, ఈ మధ్య కాలంలో అసలు ఏజ్ అనేది లేకుండా ప్రతి ఒక్కరిలో కూడా కామన్ గా కనిపించేది డయాబెటీస్. అందరిలో కనిపిస్తుంది. సో ఏంటి డయాబెటీస్ రావడానికి మెయిన్ రీజన్స్ అంటే ఏం చెప్తారు? మనం జనరల్ గా డయాబెటిక్ అనేది ఒక డిజార్డర్స్ గా, మెటబాలిక్ డిజార్డర్స్ గా చెప్పుకుంటాం అనమాట. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఎక్కువగా అయిపోయినప్పుడు, ఈ ప్రొడక్షన్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు మనం డయాబెటీస్ గా చెప్పుకుంటాము. సో ఇన్ జనరల్ గా ఏమవుతుందంటే ఇక్కడ ప్యాంక్రియాటిస్ అనే గ్లాండ్ అనేది ఏమవుతుంది, ఇన్సులిన్ ప్రొడక్షన్ ని తక్కువ చేయడం కానీ లేదా సెక్రెట్ చేయకుండా ఉండకపోవడం వల్ల కానీ మనం డయాబెటీస్ అనేది చూస్తూ ఉంటాము. జనరల్ గా మనం టైప్ 1, టైప్ 2 డయాబెటీస్ అని చెప్పుకుంటాము. టైప్ 1 లో ఎలా ఉంటుందంటే ఎక్కువగా ఈ టైప్ 1 డయాబెటీస్ మనం చిల్డ్రన్స్ లో చూస్తూ ఉంటాము. సో చిల్డ్రన్స్ లో ఎక్కువ శాతం ఇది చూస్తాం కాబట్టి దీన్ని మనం జువెనల్ డయాబెటీస్ గా పరిగణిస్తాం అన్నమాట. ఇలానే టైప్ 2 డయాబెటీస్ లో కూడా ఎక్కువ 90% మందిలో టైప్ 2 డయాబెటీస్ అనేది ఎక్కువగా చూస్తూ ఉంటాము. ఇప్పుడు టైప్ 1 డయాబెటీస్ లో పిల్లల్లో ఎక్కువగా శాతం ఈ డయాబెటీస్ అనేది ఎక్కువగా రావడం ఎట్లా, జెనెటిక్ లోపాల వలన. సో ఎప్పుడైతే జీనోమ్ టైప్ అనేది ఇది డిజార్డర్ ఉంటుందో ఇది మనం జువెనల్ డయాబెటీస్ గా పరిగణిస్తూ ఉంటాము. సో టైప్ 2 డయాబెటీస్లో ఎలా ఉంటుంది అంటే ఇది మెయిన్గా లైఫ్ స్టైల్ డిజార్డర్గా మనం డయాబెటీస్ మెలిటస్ అని చెప్పుకుంటాము. సో లైఫ్ స్టైల్ డిజార్డర్లో మన కాజెస్ ఎటువంటివి అంటే లైఫ్ స్టైల్ డిజార్డర్స్లో డైట్ కానీ, స్ట్రెస్ వల్ల కానీ, ఇప్పుడు కాలంలో ఎక్కువగా చూస్తున్నాం ఇలాంటివి. మనం స్ట్రెస్గా ఎక్కువగా వర్క్ చేయడము, వర్క్ స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్, ఫిజికల్ ఇది ఎక్కువగా ఉంటుంది. సో ఫిజికల్ ఇన్యాక్టివిటీ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్స్లో ఎక్కువగా ఇప్పుడు కాలం అంతా జీవిస్తూ ఉంటుంది. సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల కూడా డయాబెటీస్ అనేది వస్తూ ఉంటుంది. అంటే జనరల్గా ఇప్పుడు పిల్లల్లో డయాబెటీస్ అని అంటుంది, టైప్ 1 డయాబెటీస్ అంటే అది మదర్ కడుపులో ఉన్నప్పుడే వాళ్ళకి వస్తుందా, లేకపోతే పుట్టాక అది వచ్చే ఛాన్స్ ఉంటుందా? అంటే ఎలా మనం దాన్ని గుర్తిస్తారు? మదర్ కడుపులో ఉన్నప్పుడు అంటే మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు జెస్టేషనల్ డయాబెటీస్గా మనం చెప్పుకుంటాం అన్నమాట. ఈ జువెనల్ డయాబెటీస్ అనేది జీనోటైప్ డిఫెక్ట్ వల్ల పిల్లల్లో అనేది చూస్తూ ఉంటాము. ఇఫ్ మదర్ కనుక జెస్టేషనల్ డయాబెటీస్లో ట్రీట్మెంట్ కనుక సరిగ్గా తీసుకోకపోవడం వల్ల ఇది వస్తూ ఉంటుంది. అంటే అది అసలు డయాబెటీస్ రావడానికి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అవ్వడం, మదర్ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ చూడడం వల్ల, సో ఇది డయాబెటీస్ అనేది సరిగ్గా ట్రీట్ చేయకపోవడం వల్ల, డాక్టర్స్ అనే వాళ్ళ దగ్గర వీళ్ళు కన్సల్ట్ అవ్వకుండా, అది తెలియక, సో రెగ్యులర్ టెస్ట్ చేయించుకోకుండా ఇలా ఉండడం వల్ల పిల్లల్లో కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ప్రెగ్నెన్సీలో కూడా కాంప్లికేషన్స్ పెరిగిపోతూ ఉంటాయి. సో ఎలా అంటే మనం ప్రెగ్నెన్సీలో బేబీకి కూడా డిస్ట్రెస్ సిండ్రోమ్, రెస్పిరేటరీ డిస్ట్రెస్ సిండ్రోమ్ అనేది వచ్చేయడము, సో పిల్లల్లో కూడా జెనెటిక్గా మనము డయాబెటీస్ చూడడము, సో ఇది జరుగుతూ ఉంటుంది. జువెనల్ డయాబెటీస్ ఇది ఎక్కువగా పిల్లల్లోకి జీనోమ్ టైప్ డిజార్డర్ వల్ల, జెనెటిక్ డిజార్డర్స్ వల్లనే మనం ఎక్కువగా చూస్తూ ఉంటాము. అంటే డాక్టర్ ఇప్పుడు జనరల్గా అంటే మదర్కి ముందే డయాబెటీస్ ఉండుండొచ్చు, ఆఫ్టర్ లేకపోతే జెస్టేషనల్ డయాబెటీస్గా ప్రెగ్నెన్సీ టైంలో వచ్చి ఉండొచ్చు. కానీ పిల్లలకి రాకుండా ఉండడానికి అంటే ఎలాంటి జాగ్రత్తలు ఏమైనా తీసుకోవాల్సి ఉంటుందా? సో టైప్ 1 అనేది పిల్లల్లోకి మనం జెనెటిక్ రూపంలోనే డిజార్డర్ వల్లనే మనం చూస్తూ ఉంటాము. మదర్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని అంటే కరెక్ట్గా ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు డయాబెటీస్ కనుక డయాగ్నోజ్ అయితే, ఇఫ్ ఇన్ కేస్ ఆల్రెడీ డయాబెటీస్ అయి ఉన్నా కానీ కరెక్ట్గా మెడిసిన్స్ తీసుకోవడం, మెడికేషన్లో ఉండడము, ఎక్కువగా ఓన్గా మెడికేషన్ ఎక్కువగా ఇట్లా తీసుకోకుండా ఉండడము, మంచి హెల్దీ హ్యాబిట్స్, ఎట్లా ఫైబర్ రిచ్ డైట్ కానీ ఇటువంటి సప్లిమెంట్స్ కానీ మంచిగా అన్ని తీసుకోవడం వల్ల మదర్ హెల్దీగా ఉండడం వల్ల బేబీకి హెల్దీ అండ్ డయాబెటీస్ లెవెల్స్ కంట్రోల్లో ఉంటుంది. కాబట్టి బేబీ కూడా హెల్దీగా పుట్టే ఛాన్సెస్ ఉంటాయి. జనరల్గా డయాబెటీస్ అనేది ఈ జెస్టేషనల్ డయాబెటీస్లో కనుక అంటే ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కనుక వచ్చి ఉంటే పిల్లోడు పుట్టిన తర్వాతకి అంటే బేబీ పుట్టిన తర్వాతకి ఇది జనరల్గా తగ్గిపోతుంది. లేదా ఇన్ ఫ్యూచర్లో టైప్ 2 డయాబెటీస్కి దారి తీసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఇప్పుడు డయాబెటీస్ వచ్చే ముందు అంటే మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతాయి? ఓకే, మనకి ఇలాంటి చేంజెస్ జరగటం వల్ల మనం గుర్తిస్తాం. మేబీ అప్పుడు కొంచెం ప్రికాషన్స్ తీసుకుంటే బాగుంటుంది కదా. జనరల్గా వీక్నెస్, ఫెట్టీగా అయిపోవడము, సో ఇటువంటి
డయాబెటీస్ వచ్చే సిమ్టమ్స్ కూడా పాలీయూరియా, పాలీడిప్సియా, అంటే ఎక్కువగా యూరినేషన్, ఫ్రీక్వెంట్ యూరినేషన్ ఉండడం, థర్స్ట్ ఎక్కువగా ఉండడం, హంగర్ ఎక్కువగా ఉండడము, ఇటువంటి సిమ్టమ్స్ తరచుగా చూస్తూ ఉంటారు. ఇదే కనుక ఇంకా ట్రీట్ చేయకుండా ఇంకా ఇలానే ఉండడం వల్ల దీర్ఘకాలికంగా డయాబెటీస్ కనుక ఉంటే నెక్స్ట్ డయాబెటిక్ నెఫ్రోపతి కాంప్లికేషన్స్ అన్నమాట. లైక్ కార్డియోవాస్క్యులర్ డిసీజెస్ రావడం కానీ, హైపర్ టెన్షన్ వచ్చేయడం కానీ, సో డయాబెటిక్ రెటినోపతి కానీ, డయాబెటిక్ నెఫ్రోపతి కానీ, అంటే కిడ్నీస్ మీద, కళ్ళ మీద ఇట్లా ప్రభావం చూపిస్తూ ఉంటుంది, నరాల మీద చూపించడము. సో నరాల మీద చూపించినప్పుడు ఇప్పుడు మనం ఎటువంటి సిమ్టమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం? టింగ్లింగ్ సెన్సేషన్, అంటే నమ్నెస్, తిమ్మిర్లు, అరిపాదాల్లో మంటలు, తిమ్మిర్లు, వీక్నెస్ అనేది ఇటువంటి ఎక్కువగా చూస్తూ ఉంటాము. జనరల్గా వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారు. ఒబేసిటీ ఎక్కువగా ఉండడం వల్ల దీనికి కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. సో అంటే ఈ మొత్తం ఈ కండిషన్స్ అని, ఈ లక్షణాలన్నీ కూడా మనకు టైప్ 2లో మనం చూస్తాం. వెరస్ చిన్న పిల్లలకి టైప్ 1 డయాబెటీస్లో మనం గుర్తించాలంటే వాళ్ళకి ఎలాంటి కండిషన్స్ ఉంటాయి, ఎలాంటి లక్షణాలు ఉంటాయి? ఇది జనరల్గా ఇడియోపతిక్ కాజ్ అన్నమాట. దీనివల్లనే అని కాదు, కానీ జెనెటిక్ లోపం వల్ల, ఈ డిజార్డర్ వల్ల వస్తూ ఉంటుంది పిల్లల్లో అనేది. సో పిల్లలకి వచ్చిన తర్వాత, అంటే పుట్టిన పిల్లల్లో కూడా మనం చూస్తాము డయాబెటీస్ అనేది. సో ఇది మనం జువెనల్ డయాబెటీస్ తీసుకుంటాం కాబట్టి మనం తరచుగా టెస్ట్ చేయించడము. ఇన్సులిన్ డిపెండెంట్ ఉంటారనమాట. సో ఇన్సులిన్ డిపెండెంట్ ఖచ్చితంగా ఈ టైప్ 1 డయాబెటీస్ పిల్లల్లో ఉంటుంది. సో ఇన్సులిన్ ఇవ్వాల్సి వస్తుంది. సో దీంతో పాటు మనం హోమియో మెడికేషన్స్ కూడా, హోమియో కేర్ నుంచి మంచిగా దీనికి ట్రీట్మెంట్ బాగుంది. సో దీంట్లో మనం ఎట్లా అనేది, అంటే ఇన్సులిన్ డిపెండెన్సీ ఉన్న డయాబెటీస్ కాబట్టి ఇన్సులిన్ ఇంజెక్షన్స్ ఖచ్చితంగా తీసుకోవాల్సి వస్తుంది. కానీ దీన్ని లెవెల్స్ అనేది కంట్రోల్ చేయడం కష్టంగా ఉంటుంది. దీన్ని రివర్స్ చేయడం కానీ, దీనికి కొంచెం దీర్ఘకాలికంగా మందులు వాడుకుంటూ దీన్ని మనం నార్మల్ రేంజ్లో మెయింటైన్ చేస్తూ ఉండడం వల్ల సరిపోతుంది. అంటే సో ఒక్కసారి థైరాయిడ్ కానీ, డయాబెటీస్ కానీ వస్తే లైఫ్ టైం కూడా మందులు వాడాలి అంటారు. సో చాలా వరకు వాళ్ళు డిప్రెషన్లో కూడా గురయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మనకి హోమియోపతిలో వచ్చేటప్పటికి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అక్కడ అందుబాటులో ఉంటుంది? సో ఎట్లా డాక్టర్స్ వాళ్ళకి ట్రీట్ చేస్తారు? సో థైరాయిడ్ కానీ, ఇప్పుడు అన్ని ఈ ఆటోఇమ్యూన్ డిసీజెస్ ఏమవుతుందంటే దీర్ఘకాలికంగా, అంటే లైఫ్ లాంగ్ మనం వాడాల్సి వస్తుంది అనే చెప్తూ ఉంటాను. కానీ ఈ డయాబెటీస్ అనేది మనం ఎర్లీగా గుర్తించడం వల్ల, లేదంటే ఆల్రెడీ ట్రీట్మెంట్ వాడుతూ ఉండడం వల్ల మనం ఏం చేస్తాము, హోమియోపతి ద్వారా మెడికేషన్స్ అనేవి, ఇఫ్ ఇన్ కేస్ మెడికేషన్స్లో ఉండి ప్రాపర్ డైట్, స్ట్రెస్ అనేది, ఈ ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ని, వీటిని రిస్క్ ఫ్యాక్టర్స్ని కొంచెం తగ్గించుకుంటూ మన హోమియోపతిలో మెడిసిన్స్ అనేవి వాళ్ళని నార్మల్ లెవెల్స్లోకి ఉంచుతూ మనము దాన్ని ట్రీట్ చేయొచ్చు. లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సిన అవసరం ఉండదు కొన్ని కేసెస్లో, అంటే విత్ అదర్ కాంప్లికేషన్స్ అన్నమాట. అంటే వేరే ఆర్గాన్స్తో డ్యామేజ్ అయ్యి కానీ, లేకపోతే వేరే ఆర్గాన్స్ యొక్క ప్రభావం ఉండి కానీ ఇలా జరగడం వల్ల ఇది దీర్ఘకాలికంగా వాడాల్సి వస్తుంది. అదే వితౌట్ ఎనీ ఆర్గాన్స్ అనేవి ఇన్వాల్వ్మెంట్ లేకుండా ఫస్టే డయాబెటీస్ అనేది వచ్చుంటే దీన్ని మనం రివర్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటుంది. అలాగే డయాబెటీస్ వస్తే చాలా వరకు అవి తినకూడదు, ఇవి తినకూడదు, షుగర్ ఉన్న ఫుడ్స్ అన్ని కూడా అవాయిడ్ చేయమని చెప్తారు. సో అంటే ఇప్పుడు ఎలాంటి ఫుడ్స్ తీసుకోవాలి అంటారు? సో షుగర్ అవాయిడ్ చేయడం అంటే కరెక్ట్ మోతాదులో తీసుకుంటున్నప్పుడు ఎప్పుడు ప్రాబ్లం అనేది ఉండదు. ఎక్కువగా అతిగా తినేయడము, అంటే షుగరీ ఫుడ్స్ కానీ, ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉండేవి కానీ ఎక్కువగా ఇవి తీసేసుకోవడం వల్ల జనరల్గా డయాబెటిక్స్ ప్రోన్ అవుతూ ఉంటారు. అలాని కంప్లీట్ బంద్ చేయాల్సిన అవసరం కూడా ఉండదు. జనరల్గా మొత్తం కట్ చేసేయాలి, ఎందుకంటే వీళ్ళు ఎక్కువ మోతాదులో తీసుకుంటూ ఉంటారు. ఫ్రూట్స్ కూడా పర్వాలేదు, ఫ్రూట్స్ న్యాచురల్గానే కదా వచ్చేది, ఎక్కువ తినేయచ్చు అనే దాంట్లో ఉంటూ ఉంటారు. కానీ అవి కూడా ఎక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫ్రూట్స్ కూడా ఇవి తీసుకోకూడదు. ఎట్లా అంటే ఫ్రూట్స్ లైక్ మ్యాంగో, సపోటా, కస్టర్డ్ యాపిల్ ఇటువంటివి తీసుకోకుండా ఉండాలి. అదే ఓకే తినొచ్చు కదా, నార్మల్ ఫ్రూట్స్ అయినా ఒక జామకాయ తినొచ్చు కదా, లేకపోతే ఇవన్నీ తినొచ్చు కదా అనుకొని ఎక్కువగా దీన్ని జ్యూసెస్ రూపంలో చేసుకొని తీసుకోవడం వల్ల అందులో నార్మల్గానే న్యాచురల్ గ్లూకోజ్, ఫ్రక్టోజ్ లెవెల్స్ అనేది ఉంటుంది. లోపలికి ఇవి ఎక్కువ ఇంటేక్ అవ్వడం వల్ల, కార్బోనేటెడ్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల, అన్ని ఫ్యాటీ ఫుడ్స్, మనం అన్సాచురేటెడ్ అంటే ఇప్పుడు ప్రాసెస్డ్, అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల
ఇది మెయింటైన్ ఇలానే అవుతూ ఉంటుంది. సో షుగర్ తీసుకోవచ్చు, షుగర్ అసలు వాడద్దు, లేకపోతే బెల్లం వాడాలి, షుగర్ బదులు ఇదే వాడాలి అనేది ఎక్కువ అపోహలు ఉంటూ ఉంటాయి. సో అలా కాదు, దానిని ఏదైనా నియంత్రణలోనే తీసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ షుగర్ ఉన్న వాళ్ళు ఇంకా జాగ్రత్తగా నియంత్రణలో వాడుతుండాలి. కార్బోహైడ్రేట్ రిచ్, స్టార్చీ ఫుడ్స్ ఇటువంటి తగ్గించుకుంటూ డైట్ని ఫాలో అవ్వాలి. ఎక్కువ వైట్ రైస్ ఎక్కువగా తినేయడం, అలాని చపాతీ తినచ్చు కదా అని ఎన్ని అంటే అన్ని తినేసేయడం, ఇది కూడా లైఫ్ లాంగ్గా వాళ్ళు సఫర్ అవుతూనే ఉంటారు. సో ఎప్పుడైతే ఇవన్నీ కంట్రోల్లో చేసుకుంటూ డైట్ రిస్ట్రిక్షన్స్ కావాలి, డైట్ మేనేజ్మెంట్ కావాలి, ఇది చేసుకుంటూ ఫిజికల్ ఎక్సర్సైజ్ అంటే మంచిగా వాకింగ్ చేయడం, ఎక్సర్సైజెస్ చేయడం ఇటువంటి చేస్తూ మనం నియంత్రణకు తీసుకురావచ్చు. హోమియో మెడిసిన్స్ ఇస్తూ, హోమియో మెడిసిన్స్ ఎలా మన హోమియో కేర్లో ఎలా ఉంటుందంటే జీనోమ్ టైప్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఇస్తామన్నమాట. సో ఇది జెనెటిక్ పరంగాను కాన్స్టిట్యూషనల్గా అంటే మెంటల్లీ ఫిజికల్లీ రెండు పరంగాను మన మెడిసిన్ అనేది వర్క్ అయ్యి ఈ థెరపీ ద్వారా వాళ్ళు లైఫ్ లాంగ్ వాడాల్సిన అవసరం లేకుండా మనం ట్రీట్ చేయొచ్చు అనమాట దీన్ని. అంటే ఇప్పటికే చాలా అంటే ఇయర్స్ పరంగా కూడా అంటే ఈ లాంగ్ డయాబెటీస్ ఉంటూ వాళ్ళు మెడిసిన్స్ వాడతారు. సో వాళ్ళు ఒక స్టేజ్లోకి వచ్చేటప్పటికి ఇంకా హోమియోపతికి మారాలి అనుకుంటారు. సో ఇన్నేళ్ల బట్టి కూడా వాళ్ళ మెడిసిన్స్ వాళ్ళ బాడీలో ఈ మెడిసిన్స్ అన్నీ ఉండుంటాయి. సో హోమియోపతికి వస్తే వాళ్ళకి సరైన అంటే కరెక్ట్గా ట్రీట్మెంట్ ఉంటుందా? ఇన్ని ఇయర్స్గా వాడున్నారు కదా, ఇప్పుడు ఇంగ్లీష్ మెడిసిన్స్ అన్నీ కూడా వాడుంటారు వాళ్ళు. సో హోమియోపతి ఉంటే క్యూర్ అవుతుందా వాళ్ళకి? హోమియోపతి వాడడం వల్ల ఎలా ఉంటుందంటే ఇమ్యూనిటీ డెవలప్ అవ్వడము, జెనెటికల్గా మనం కరెక్షన్ చేస్తూ ఉండడము. అంటే ఇన్ని ఇయర్స్ వాడేసాము, ఆల్రెడీ 10 ఏళ్ళు అయింది, లేకపోతే 2-3 సంవత్సరాలు అయిపోయింది, ఇది లైఫ్ లాంగ్ డిసీజ్ కదా అంటే జీవితాంతం వాడుకోవడమే. అదేమవుతుందంటే ఓరల్గా మెడిసిన్స్ తీసుకుంటూ తర్వాత ఇన్సులిన్ మీదకి వెళ్తారు. ఇన్సులిన్ డోసేజ్ పెరగడమే ఉంటుంది కానీ తగ్గించడం అనేది కంట్రోల్లోకి రావడం కష్టంగా ఉంటుంది. సో మన హోమియో కేర్ నుంచి మనం మెడిసిన్స్ ఎలా చేస్తామంటే ఫిజికల్ అండ్ మెంటల్ రెండింటిని పరిగణించుకొని ఎంత దీర్ఘకాలికంగా వాళ్ళు మెడిసిన్స్ మీద ఉన్నారు ఆర్ ఇన్సులిన్ మీద ఉన్నా మనం మెడిసిన్స్ ఇస్తూ ఆ ఇన్సులిన్ డోసేజ్ని తగ్గించవచ్చు. ఈ ఓరల్ మెడిసిన్స్ మీద ఉన్నా కూడా మనం దీన్ని తగ్గించుకుంటూ అంటే దాంతో పాటు మనం సపోర్టివ్గా మెడిసిన్స్ ఇస్తూ అది తగ్గుతూ మనం అనేది నెక్స్ట్ ఇన్ ఫ్యూచర్లో కొన్ని దీర్ఘకాలికంగా వాడిన తర్వాతకి మనం కంప్లీట్గా మెడిసిన్స్ బంద్ చేయించి ఓన్లీ హోమియో మెడిసిన్స్ మనం ఇస్తూ సో వాళ్ళని కంట్రోల్ ఇవి మనం చెప్పినవన్నీ వాళ్ళు పాటిస్తూ ఇవన్నీ చేయడం వల్ల మనం దాన్ని రివర్స్ చేసుకోవచ్చు, తగ్గుతుంది కూడా. అలానే ఇప్పుడు చాలా వరకు చాలా మందికి ఒక మిత్తో తెలీదు, ఫ్యాక్టో తెలీదు. యాక్చువల్లీ అంటే ఫ్రూట్స్లో ఉన్నది గ్లూకోజ్ కాదు, ఫ్రక్టోస్. సో అది ఎంత తీసుకున్నా కూడా బాడీకి మంచిదే అన్న ఫీలింగ్లో ఉంటారు. సీజనల్ వైజ్గా ఉన్న ఫ్రూట్స్ అన్నీ కూడా తింటూ ఉంటారు. సో అది ఎంతవరకు తింటే మంచిది, అసలు ఎట్లా దాన్ని మనం చూడాలి? సో ఫ్రూట్స్ అనేది న్యాచురల్ ఫ్రూట్నర్స్ అని చెప్పేసి ఇచ్చేస్తూ తినేయచ్చు, ఎన్నైనా తినేసేయచ్చు అని తింటూ ఉంటారు. కానీ జనరల్గా ఇప్పుడు సీతాఫలం కానీ మ్యాంగో కానీ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఇది ఎక్కువగా ఉన్నప్పుడు షుగర్ లెవెల్స్ అనేవి బ్లడ్లో పెరిగిపోతుంది. సో ఇది బ్రేక్ డౌన్ అయ్యి గ్లూకోజ్లోకి ఎనర్జీ రూపంలోకి ఇస్తూ ఉంటుంది. కానీ ఇది ఏమవుతుంది, జనరల్గా వీళ్ళలో ప్యాంక్రియాస్ నుంచి ఇన్సులిన్ అనేది ప్రొడక్షన్ ఉంటూ ఉంటుంది. బీటా సెల్స్ డిస్ట్రక్షన్ అయిపోవడం ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఇది. సో ఆటో ఇమ్యూన్ అంటే అక్కడ సెల్స్ వాటిని డిస్ట్రక్ట్ చేయడం అనమాట. సో ఈ ఆటో ఇమ్యూన్ డిసీజ్ వల్ల ఆ బ్లడ్ సెల్స్లో బ్లడ్ వెజల్స్లో బ్లడ్ గ్లూకోజ్ని సరిగ్గా అబ్జర్వ్ చేసుకోకపోవడం అంటే ఇన్సులిన్ రెసిస్టెంట్ అయిపోవడం అంటే రిసెప్టార్స్ అనేవి గ్లూకోజ్ని తీసుకోకపోవడం, సెల్స్కి అందజేయడం ఇదంతా అవ్వక ఈ ఫ్రూట్స్ ఇవన్నీ ఎక్కువగా తీసుకోవడం వల్ల ఆల్రెడీ రిపిటేషన్లో ఎక్కువగా ఫుడ్ తీసుకుంటూ ఉంటారు. దానికి తోడు మళ్ళీ ఫ్రూట్స్ ఫ్రక్టోజ్ ఈ గ్లూకోజ్ అనేది ఎక్కువగా బ్లడ్లో ఉండిపోతూనే ఉంటుంది. అంటే ఉన్న గ్లూకోజ్ని ఖర్చు అవ్వక మళ్ళీ ఎక్స్ట్రాగా అదనపుగా ఇస్తూ ఉన్నప్పుడు బ్లడ్లోనే గ్లూకోజ్ అనేది ఉండిపోతూ ఉంటుంది. సో దీనివల్ల ఎక్కువ అయ్యేది లేదు. సో అది తగ్గదు. సో దీన్ని చాలా మాల్ ఫ్రూట్సే కదా తినేసేద్దాము ఇట్లాంటి వాటిల్లోకి అపోహ ఉంటుంది. ఎటువంటి గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది లో ఉన్న ఫ్రూట్స్ మాత్రం ఇప్పుడు జామకాయ, బొప్పాయి ఇట్లాంటివి లిమిటెడ్గా ఇవి కూడా లిమిటేషన్లో తీసుకోవాలి. అలానే తినేయచ్చు కదా అని వీటిని జ్యూస్ రూపంలోకి మార్చేసి యాడెడ్ షుగర్స్ వేయకపోయినా ఇందులో ఆల్రెడీ షుగర్ ఉంటుంది కాబట్టి న్యాచురల్ స్వీట్నర్ అయినా కూడాను దీన్ని మనం తగ్గించుకొని తీసుకోవాలి. ఎస్, ఇప్పుడు అంటే షుగర్ కంటెంట్ ఉన్నప్పుడు మార్కెట్లో చాలా వరకు చూస్తున్నాం. అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూస్ చాలా తక్కువ ఉన్న రైస్ అని చెప్పి మిల్లెట్స్ అని చెప్పి చాలా వరకు దొరుకుతున్నాయి మార్కెట్లో.
సో చాలా కన్ఫ్యూషన్స్ కూడా ఉండుంటాయి పేషెంట్స్లో, అసలు ఏవి తింటే మంచిది, మిల్లెట్స్ తినాలా, బ్రౌన్ రైస్ తినాలా, గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా వరకు తక్కువ ఉన్న రేషియోస్ కూడా మనకి చూపిస్తూ ఉంటారు. కంప్లీట్ గా అంటే డాక్టర్ దగ్గరికి వెళ్తే రైస్ అవాయిడ్ చేయమని, వైట్ రైస్ అవాయిడ్ చేయమని, దానికి ఇన్స్టెంట్ గా ఒక తీసుకుంటే మీరు బ్రౌన్ రైస్ తీసుకోవాలి, లేకపోతే చపాతీ తీసుకోవాలి సో చెప్తూ ఉంటుంటారు. సో గ్లైసెమిక్ ఇండెక్స్ వాల్యూ తక్కువ ఉన్న రైస్ తింటే మంచిదేనా, లేకపోతే దాన్ని అవాయిడ్ చేయాలా, ఎట్లా? గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువ ఉన్న వాల్యూస్ అనేది ఇవి తీసుకుంటుంటారు. జనరల్గా సడన్గా మిల్లెట్స్లోకి వెళ్ళిపోవాలి, లేదంటే సడన్గా చపాతీ రోటీ ఇవే తీసుకోవాలి అనేది మారిపోతూ ఉంటారు. కానీ ఎంతకాలం వరకు వాళ్ళు 1 month 2 months పాటిస్తారు, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తున్నారు. కానీ గ్రాడ్యువల్గా రైస్ క్వాంటిటీని తగ్గిస్తూ, కార్బోహైడ్రేట్స్ ఉన్నవి ఎక్కువగా తీసుకోకుండా క్వాంటిటీని తగ్గిస్తూ, ప్రోటీన్ ఫుడ్ మనం ఇట్లా వెజిటేబుల్స్ కానీ ఇవి ఎక్కువగా లీఫీ గ్రీన్ లీవ్స్ కానీ ఇలా ఎక్కువగా పెట్టుకుంటూ కార్బోహైడ్రేట్స్ని తక్కువ క్వాంటిటీలో తీసుకోవచ్చు. మిల్లెట్స్ వాడుకోవచ్చు. ముందు కాలం వాళ్ళు మిల్లెట్స్ ఎక్కువగా వాడుతుండే, కానీ తర్వాత ఏమైంది, అందరం వైట్ రైస్లోకి ఎక్కువ, పాలిష్డ్ రైస్ వీటి వల్ల ఎక్కువగా అయిపోతుంది. సరే ఓన్లీ రోటీ తినచ్చు కదా అని రోటీని ఒక 4-5 తినేయడం, లేదంటే రైస్ తక్కువ చేసి ఒక 2 రోటీ తినేద్దాము అనే దాంట్లో కూడా ఎక్కువగా వెళ్తున్నారు ఇప్పుడు వాళ్ళు. సో అది అలా చేయడం వల్ల సడన్ చేంజ్ అనేది వీళ్ళు పాటించకపోవడం వల్ల ఇంకా ఎక్కువగా తినేస్తూ ఉంటారు. లేదు నేను మిల్లెట్స్ తినాలి, లేకపోతే ఇది తినాలి అనే దాంట్లో కొన్ని రోజులు తినగలుగుతారు, మళ్ళీ నార్మల్ స్టేజ్కి వచ్చేస్తుంటారు. కానీ దానికన్నా ముందు మిల్లెట్స్ అలవాటు మెల్లగా చేసుకోవడం కానీ, సో డైట్ అంటే బయట సైడ్వి అన్ని కట్ డౌన్ చేసుకోవాలి. ఈ బయట అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ తింటూ, కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగుతూ, ఇవన్నీ చేస్తూ రైస్ ఒక్కటి తినట్లేదు అని అనుకున్న గ్లూకోజ్ లెవెల్స్ అనేవి స్పైక్ ఉంటూ ఉంటుంది. సో ఎక్కువగా హైపర్గ్లైసెమిక్ కండిషన్స్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. సో అంటే షుగర్స్ అవాయిడ్ చేయమంటున్నారు, కార్బోహైడ్రేట్స్ కొంచెం తక్కువ మోతాదులో తీసుకోమని చెప్తున్నారు. ప్రోటీన్ ఫుడ్ ఎక్కువగా అంటే ఇందులో ఉంటుంది. అలాగే కొంతమందికి ఏంటి అంటే డయాబెటిక్ పేషెంట్స్కి కొన్ని అవర్స్ గ్యాప్ ఇచ్చి తింటూ ఉంటుంటారు, బట్ సడన్గా ఆల్ ఆఫ్ సడన్ వాళ్ళకి హెడేక్ రావడం స్టార్ట్ అవుతుంది. వన్స్ ఆ పర్సన్కి హెడేక్ వచ్చిన తర్వాత ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారు, బట్ చాలా వరకు కూడా హెడేక్ అనేది పోదు జనరల్గా కూడా. సో అలాంటి వాళ్ళు ఇది గుర్తించి అంటే ఎట్లాంటి ఇన్స్టెంట్ ఫుడ్స్ ఏమైనా తీసుకోవాలా, ఎట్లా దాన్ని తప్పించుకోవాలి ఆ హెడేక్ ప్రాబ్లం నుంచి? సో ఇట్లా గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అయినా అవుతూ ఉంటాయి. సో డయాబెటీస్లో ఉన్న వాళ్ళకి గ్యాస్ట్రిక్ మీద కూడా ఇష్యూస్ అనేవి జరుగుతూ ఉంటుంది. సో ఇట్లా ఏమంటే హెడేక్ రావడం, తినకుండా ఉండడం వల్ల, ఎక్కువ టైం తీసుకొని తినడం వల్ల సో ఏమవుతుంది, గ్లూకోజ్ లెవెల్స్ అనేవి అందుకే తక్కువ మీల్ ఎక్కువ సార్లు తీసుకోవడం, తక్కువ క్వాంటిటీని ఎక్కువ సార్లుగా తీసుకోవడం. సో ఇదంతా ఈ గ్లూకోజ్ లోపలికి కన్వర్ట్ అయ్యి గ్లూకోజ్ అంతా ఖర్చు అయ్యేంత వరకు అప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ అని కొంచెం మనం నియంత్రించుకోవడానికి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ క్వాంటిటీ అంటే పోర్షన్స్ ఎక్కువ తీసుకోమని అంటున్నారు. సో ఎన్ని అవర్స్కి తీసుకుంటే డైట్ కరెక్ట్గా ఉంటుంది? అట్లీస్ట్ ఒక 3 hours గ్యాప్ ఇవ్వడము మీల్కి కనీసం. అంటే ఇప్పుడు రెగ్యులర్గా ఇప్పుడు ఏదో ఒకటి బ్రేక్ఫాస్ట్ తింటారు, మళ్ళీ ఏదో ఒకటి తింటారు, మళ్ళీ ఆఫ్టర్నూన్ తింటారు. జనరల్గా ఏం చేస్తారు, మార్నింగ్ ఎక్కువ తినేయడం, ఆఫ్టర్నూన్ ఎక్కువ తినేయడం, లేట్ నైట్స్ ఎక్కువగా తినేస్తూ ఉంటుంటారు. సో ఈవినింగ్ టైమ్స్లో కానీ. సో ఇలా కాకుండా తక్కువ క్వాంటిటీ, పోర్షన్ సైజ్ తగ్గించేసి వెజిటేబుల్స్ ఇవన్నీ ఎక్కువగా తింటూ, సో కార్బోహైడ్రేట్స్ని ఇలా తగ్గించుకుంటూ తినచ్చు. ఎక్కువగా అంటే ఇప్పుడు 7 meals 7 times కానీ 8 times కానీ ఇట్లా తీసుకోవడం అనమాట. అంటే తక్కువ క్వాంటిటీని తక్కువగా ఎక్కువ సార్లు తినడం వల్ల లోపలికి వెళ్ళిన ఫుడ్ అనేది డైజెషన్ అయ్యి అది మన ఇంటెస్టైన్స్ నుంచి అబ్జర్ప్షన్ జరిగి గ్లూకోజ్లో కన్వర్ట్ అయ్యి చేతి ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ని మెయింటైన్ చేయడం కోసం అంతే. సో దానికి అలా నియంత్రించుకుంటే సరిపోతుంది. అంటే డయాబెటీస్ వచ్చిన వాళ్ళు ఇంకా మా లైఫ్ అయిపోయింది, మేము స్వీట్నర్స్ ఏమీ తినలేము, చాలా మందికి ఐస్ క్రీమ్స్ కూడా ఇష్టం ఉండుంటాయి, జంక్ ఫుడ్స్ ఎక్కువ లవ్ చేస్తూ ఉంటుంటారు. సో అవన్నీ కూడా అంటే అవాయిడ్ చేయాలా, లేకపోతే కంట్రోల్గా తింటూ మెడిసిన్స్ వేసుకుంటూ కూడా తినాలా, ఎట్లా ఫస్ట్ ఎప్పుడైతే మనం మెడికేషన్స్ ఇస్తూ నార్మలైజేషన్ అంటే బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ నార్మల్కి తీసుకొచ్చిన తర్వాతకి లేదు ఎప్పుడైనా తినాలి అని అనేది వాళ్ళలో తీసుకోవచ్చు. కానీ అధికంగా రోజు తినాలి లేకపోతే రోజులోనే 1-2 ఎక్కువగా తీసుకోవాలి అనే వాళ్ళలో ఇది ఇంకా కాంప్లికేషన్స్ పెరిగిపోతుంటాయి. ఇంకా దీర్ఘకాలికంగా ఈ డయాబెటీస్ ఉంటే నెక్స్ట్ కార్డియాక్ ఫెయిల్యూర్స్ అయ్యి డెత్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటూ ఉంటాయి. హైపర్ టెన్షన్ అయిపోతారు.
ఇవన్నీ అన్ని నరాల మీద ప్రభావం అనేది ఎక్కువగా చూపిస్తూ ఉంటుంది. లేదేం కాదు, ఇప్పుడు జనరల్గా మనం మెడిసిన్స్ వేసుకుంటున్నాము, అన్ని తినేసేయచ్చు అనే దాంట్లో ఉంటుంటారు, ఏదైనా తినేద్దాము అట్లా కాకుండా సో కంట్రోల్, ఖచ్చితంగా డైట్ కంట్రోల్ చేసుకోవాలి. అప్పుడే ఇది మేనేజ్ చేసుకోవడానికి తోడ్పడుతుంది. సో అలానే ఇప్పుడు HbA1c అనేది ఒకటి షుగర్ వచ్చిన వాళ్ళలో మనం జనరల్గా వింటూ ఉంటుంటాం. పాస్ట్ ఒకటి, ప్రీ అంటే నెక్స్ట్ అంటే తిన్నాక ఒకటి, ఆఫ్టర్ ఒకటి, బ్లడ్ షుగర్ లెవెల్స్ ఎంత ఉండాలి, HbA1c రేంజ్ ఎంతను మనం మెయింటైన్ చేసుకుంటూ ఉండాలి? ఇదేమంటే FBS అనేది అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అనేవి పరగడుపున బ్లడ్లో చూస్తామన్నమాట. నార్మల్గా 70 to 100 mg/dl అనేది ఉంటుంది. దీనికన్నా ఎక్కువగా ఉంటే కనుక మనం డయాబెటీస్ రేంజ్లోకి వస్తున్నారు అనేది చూస్తాము. అలానే పోస్ట్ ప్రాండియల్ లంచ్ అనమాట, అంటే పోస్ట్ ప్రాండియల్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఎంత ఉంది అనేది తిన్న తర్వాత వితిన్ 2 అవర్స్లోకి మనం ఎంత తిన్న తర్వాత గ్లూకోజ్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవ్వడం ఉంటుంది. సో అది కూడా 110 నుంచి 140 లోపలికి నార్మల్గా తీసుకుంటూ ఉంటాము. ఇంతకన్నా అధికంగా వెళ్తూ ఉంటే సో దాని తర్వాత HbA1c అనేది మీన్ వాల్యూ, అంటే 3 months గ్లూకోజ్ లెవెల్స్ ఎంత ఉంది అనేది మనం చేయించుకోవడానికి మనకి హెల్ప్ అవుతుంది. సో 3 months మీన్ వాల్యూ ఎంత ఉంది, వితిన్ 6 ఉందా, ప్రీ డయాబెటిక్ ఉన్నారా, సో ఎక్కువగా 6 కన్నా 6.4 కన్నా ఎక్కువగా ఉంది, సో డయాబెటీస్లో ఉన్నారు. ఇంకా ఎక్కువగా హై డయాబెటీస్ అనమాట, 7.5 ఎక్కువగా అయిపోవడం వల్ల సో ఈ వాల్యూస్లోకి మనము డయాబెటీస్గా చెప్పుకుంటాం అనమాట. అంటే మీరు మాట్లాడుతూ ప్రీ డయాబెటిక్ అని అన్నారు. సో జనరల్ గా మనము అంటే ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్తే మనం ఏదో ఒక టెస్ట్, అంటే డయాబెటీస్ కోసం టెస్ట్ చేసుకోము, అదర్ టెస్టులు చేసినప్పుడు ఈ టెస్ట్ చేస్తే మనకి ఇది బయటపడుతూ ఉంటుంది. సో ఆ స్టేజ్లో ప్రీ డయాబెటిక్ అని తెలిసినప్పుడు అంటే హోమియో కేర్కి వస్తే అంటే ఇంగ్లీష్ మెడిసిన్స్ వాడకుండా హోమియో కేర్లో ట్రీట్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? అసలు ఇంగ్లీష్ మందులు అనేదే వాడకుండా ఫస్టే మన హోమియో కేర్కి వచ్చినప్పుడు ఎలా అంటే మనకి ఆల్రెడీ ఆ డోసేజ్ తగ్గించాలి, లేకపోతే వాటి యొక్క ప్రభావం ఎక్కువగా ఉంది, స్టెరాయిడ్స్ వాడున్నారు, లేకపోతే ఇటువంటి దాంట్లో లేకుండా మనం ముందుగానే మనం ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసి ఇవ్వచ్చు, మంచిగా ట్రీట్ కూడా చేయొచ్చు. అండ్ మోర్ ఓవర్ ఏమంటే వేరే డిసీజెస్ కారణంగా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వాటిల్లో బ్లడ్ టెస్ట్లో ఇలా బయటకు తేలడం, అంటే గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి అనేది డయాబెటీస్ అనే దాంట్లోకి రావడం అనేది చూస్తుంటారు. అంటే వేరే అదర్ ఆర్గాన్స్ వల్ల కానీ వేరే ఆటో ఇమ్యూన్ డిసీజెస్ వల్ల కానీ ఇవి బయటకు వచ్చే ఛాన్సెస్ జనరల్గా ఎక్కువ మంది టెస్ట్ చేయించినప్పుడు బయటకు వస్తూ ఉంటుంది. సో ఫస్టే హోమియో కేర్కి వచ్చి హోమియోపతి వాడడం వల్ల ఏమవుతుందంటే మనకి ఆ డ్రగ్ డిపెండెన్సీ అనేది ఉండదు, ఆల్రెడీ డ్రగ్ డిపెండెన్సీ అనేది ఉండదు. సో ఎక్కువ కష్టం కాకుండా నరాల మీద ప్రభావం చూపించకుండా ముందుగానే ప్రివెంట్ చేస్తూ మనం ఇచ్చే మెడిసిన్స్ ద్వారా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది చక్కగా ఉపయోగపడి ట్రీట్మెంట్లోకి మంచిగా వాళ్ళు బాగుంటుంది. వన్స్ వచ్చేసాక మనం ఏమి చేయలేం. డయాబెటీస్ అంటే మెడిసిన్స్ వాడుకుంటూ లైఫ్ స్టైల్స్ చేంజెస్ చేసుకుంటూ ప్రీ డయాబెటీస్ లో ఉన్నప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ డైట్ చేంజెస్ ఇవన్నీ చెప్పిన వాటి ప్రకారం చేసుకుంటూ సో డయాబెటీస్లో వెళ్లకుండా కూడా మనం ముందుగానే ప్రివెంట్ చేసుకోవచ్చు ప్రీ డయాబెటీస్లో ఉన్న వాళ్ళని. సో వన్స్ డయాబెటీస్ వచ్చిన తర్వాతకైతే మనం మళ్ళీ నార్మల్ అంటే మిగిలిన కాంప్లికేషన్స్ కూడా వేరే అదర్ ఫ్యాక్టర్స్ కూడా చూడడం వల్ల ఎక్కువగా ఇది లేకపోవడం వల్ల అంటే ఈ కాంప్లికేషన్స్ కనుక లేకుండా ఓన్లీ డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళని మనం త్వరగానే ట్రీట్ చేసుకోవచ్చు. బట్ విత్ ఆల్ అదర్ కాంప్లికేషన్స్ కూడా ఉన్నప్పుడు కొంచెం లాంగ్ టైం పడుతుంది. వచ్చాక మనం ఏమీ చేయలేం, కానీ రాకుండా అంటే ప్రివెంట్ చేసుకోకుండా ఉండాలి. సో ఇంకా డయాబెటీస్ అంటే ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ వల్ల మనకు వచ్చే ఛాన్స్ ఉంది? వచ్చాక కూడా మనం నియంత్రించుకోవచ్చు, ఖచ్చితంగా డయాబెటీస్ నియంత్రించుకోవచ్చు. అంటే అందరూ అన్ని ఛాన్సెస్లోనూ అవుతుంది అని కాదు, కొంతమందిలో ఖచ్చితంగా తగ్గుతుంది. మళ్ళీ రిపిటేషన్లో లైఫ్ లాంగ్ మెడిసిన్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎలా అంటే హోమియో కేర్ మెడిసిన్స్తో అంటే మన కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ట్రీట్మెంట్తో అవుతుంది. సో ప్రీ డయాబెటిక్ ఉన్నా లేకపోయినా సరే అసలు ఇన్ ఫ్యూచర్లో మనకు డయాబెటీస్ రాకుండా మనం ఏం చేయాలి, లైఫ్ స్టైల్ని మన జీవన శైలిని మార్చుకోవాలి. అంటే ఎక్కువగా నైట్ టైమ్స్ ఉంటారు జనరల్గా, ఓవర్ డోసేజ్ ఆఫ్ ఫుడ్ అంటే ఇప్పుడు తిన్నాము మళ్ళీ తినాలి అంటే ఎక్కువగా తినేస్తూనే ఉంటారు. సో ఎక్కువగా కూర్చొని సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అనమాట, కూర్చొనే ఉండడము, కొంచెం ఎక్సర్సైజ్ కూడా లేకుండా వాక్ కూడా లేకుండా. అండ్ ఇప్పుడు కాలంలో అయితే ఎక్కువ స్ట్రెస్, అందరూ స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరిగిపోతుంది. ఈ స్ట్రెస్ లెవెల్స్ అనేది పెరిగిపోవడం వల్ల ఒబిసిటీ అంటే తింటూనే ఉంటారు, స్ట్రెస్ కూడా ఎక్కువనే ఉంటుంది. సో సెడెంటరీ లైఫ్ స్టైల్స్ వల్ల ఎక్కువగా ఇవి జరుగుతుంటాయి. ఇవన్నీ మనం మార్చుకోవడం వల్ల ఎన్విరాన్మెంటల్ ఫ్యాక్టర్స్ అంటే లైఫ్ స్టైల్ చేంజెస్ ఇవన్నీ చేసుకోవడం వల్ల డయాబెటీస్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు.
ఎస్, అలాగంటే అంటే వాకింగ్ చేయడం అనేది డయాబెటీస్ పేషెంట్స్ కి ఎంత ముఖ్యం? పర్ డే ఎన్ని మినిట్స్ చేయాలా, అవర్స్ చేయాలా, ఎట్లా దాన్ని మేనేజ్ చేసుకోవాలి? మినిమం వాకింగ్ అనేది ఒక 30 మినిట్స్ అయినా చేయాల్సి వస్తుంది. తర్వాతకి వాళ్ళకున్న ఇఫ్ ఇన్ కేస్ హైపర్ టెన్షన్లో కానీ వీటిలో వేరే డిసీజెస్లోకి ఉన్నా కానీ ఎలా అంటే వాకింగ్ అనేది బర్న్ చేయడం అంటే మన ఏటీపీ రూపంలోకి అంటే ఎనర్జీ రూపంలోకి రావడానికి గ్లూకోజ్ అనేది హెల్ప్ అవుతుంది. సో ఈ గ్లూకోజ్ అనేది అక్కడ ఖర్చు అవ్వడం వల్ల ఈ వాకింగ్ ఎక్సర్సైజెస్ చిన్న చిన్న ఎక్సర్సైజెస్ కానీ సో బాడీని ఫిజికల్ యాక్టివిటీలో ఖచ్చితంగా తీసుకువెళ్ళాలి. రైట్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా చక్కగా వివరించారు. సో చూసారు కదా ఎలాంటి ఆహారపు అలవాట్ల వల్ల డయాబెటీస్ వస్తుంది, వచ్చాక ఎలా క్యూర్ చేసుకోవచ్చు, లైఫ్ స్టైల్ చేంజెస్ ఎలా చేసుకోవాలి, చాలా చక్కగా వివరించారు. సో ఇది ఇవాల్టి ప్రత్యేక కార్యక్రమం. మళ్ళీ మరొక ఎపిసోడ్ లో కలుసుకుందాం. చూస్తూనే ఉండండి జీ తెలుగు న్యూస్, నిజం నిక్కచ్చిగా.